అలాగే ఒక గత ప్రభుత్వంలో తవ్వితే బయటపడతాయనేది వాళ్ళు కాంగ్రెస్ అంటోంది. అలాగే రేవంత్ రెడ్డి పౌరుషంతో మాట్లాడుతుంటే కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేస్తున్న విమర్శ. జైలుకి వెళ్ళాలని అంత కుతూహలంగా ఉంటే మీరు రెచ్చగొడుతూ ఉంటే చూద్దాం మరి అని సెన్సేతకు కూడా అన్నారు. మేము రెచ్చిపోవట్లేదు, రెచ్చగొడితే మరి ఏం జరుగుతుందో చూద్దామని. ఋషి గారు, ఎన్నికల ముందు కేసీఆర్ గారి కుటుంబం అంతా అవినీతిమయం, లక్షల కోట్లు కాజేసిందని చెప్పని విస్తృత ప్రచారం చేశారు. కాళేశ్వరం కూడా 94,000 కోట్లు ఖర్చు పెడితే లక్షల కోట్లు తిన్నారని కూడా ప్రచారం చేశారు. ఏ ప్రచారం అయితే చేసి దేనైతే కీలకంగా భావించి కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేసి అధికారంలోకి వచ్చారో, వచ్చిన కాడి నుంచి ఎక్కడనైనా సరే ఇరికించాలి మనం అన్నాం కదా అనేది ఒక ఎజెండా. రెండోది ఏంటి, సంపదను సృష్టించడం చేతగాక, ఇచ్చిన హామీలను అమలు పరచడం చేతగాక, డైవర్షన్ పాలిటిక్స్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉందో, కేటీఆర్ గారు బలంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో, ఖచ్చితంగా ఆయనను కేసీఆర్ గారిని లక్ష్యంగా ఎంచుకొని ఏది ఏమైనా జైలు పంపాలని ఆయన మాటలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఏవైనా సరే ఒక 10 మీటింగ్లు మీరు తీయండి, అవి క్యాబినెట్ మీటింగ్లా, బహిరంగ సభల, మహిళలయ, విద్యార్థులే తీయండి. ఆయన మాట్లాడిన దాంట్లో 75% కేసీఆర్ గారి కుటుంబాన్ని, గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అంటే 10 ఏళ్ళు మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యక్తులు కీలకమైన పాత్రలో ఉన్నారు కాబట్టి అనివార్యంగా వాళ్ళ గురించి మాట్లాడకుండా రాజకీయం చేయడం సాధ్యం కాదుగా తెలంగాణలో. అవును, రాజకీయం కాదుగా, నీకు మ్యాండేట్ ఇచ్చింది పరిపాలన చేయమని, ముఖ్యమంత్రిగా పనిచేయమని, ఈ ప్రభుత్వాన్ని ప్రతిష్టను కాపాడమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని, ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించమని. వల్గర్ లాంగ్వేజ్ వాడి రాష్ట్ర ప్రతిష్టని బజార్లకు ఇచ్చి బర్బాదు చేయమని కాదు కదా, ఇచ్చిన హామీలని విస్మరించమని కాదు కదా, ఒక కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకొని పొద్దుస్తమానం అదే పని చేయమని కాదు కదా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇరికించడమే లక్ష్యం అని కాదు కదా. పొద్దుస్తమానం జైల్లో పెడతాం, చిప్పకూడు తినిపిస్తా బిడ్డ, పేగులు మెడలు వేసుకుంటా బిడ్డ. ఈ మధ్య కాలంలో అన్నాడు ఆయన, ఈ మధ్య గత 4 రోజుల్లో ఇట్లాంటి మాటలు ఏం వాడినట్టు నాకు గుర్తులేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. అయ్యో మీరెందుకు గుర్తులేదు ఋషి గారు? ఈ మధ్య కాలం అంటే గడిచిన ఒక నెలన్నర కాలంలో విచ్చలవిడి లాంగ్వేజ్ ప్రతి రోజు కూడా, ఏ సమావేశమైనా రేవంత్ రెడ్డి గారు భాష మాట్లాడతా. లేదంటే విచిత్రంగా మొదటిసారిగా నేను మిమ్మల్ని యాంకర్ గా నేను చూడడం, నేను నిన్న టెడ్టీవీ ఇట్లానే అన్నారు, మొత్తం టెడ్టీవీలో హాని కలిసి ఆయన మాట్లాడని లైవ్ లో వినిపించాను. ఏ రకమైన భాష మాట్లాడు అంటే నేను ఈ మధ్య సమావేశాలు అనేది పాలసీ గురించి మాట్లాడుతున్నాడు. నిన్న కూడా మాట్లాడింది ఏంటంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, ఎవరిని రాజకీయ కుట్రలు చేసినా ఏం చేసినా వచ్చిన కొత్తలోనే ప్రభుత్వాన్ని పడగొడదామని ప్రయత్నం చేశారు. ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అక్కడెక్కడ పరుష పదజాలం వాడలేదు. మొన్నటి ముచ్చట కాదు, ఆయన ఏ రోజైనా మాట్లాడుతున్నది కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్, హరీష్ రావు గారిని. అందుకనే ఆయన మాట్లాడే ధోరణికి ఇప్పుడు మీరు కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు కాబట్టి మొత్తం మీద సరే కక్షలో కార్పణ్యాలో కాస్త పాలు పోసారా పార్టీ మీద? ఎందుకంటే ఇప్పుడు అందరూ సరే కవిత గారు బయట ఉన్నా కూడా సపోర్ట్గా ట్వీట్ పెట్టారు విచారణకు సంబంధించి నోటీసులు వచ్చినప్పుడు. హరీష్ రావు అయితే భస్మమే అయిపోతుంది కేటీఆర్ని టచ్ చేస్తే అంటున్నారు. సో అంతా కాస్త ఆ పార్టీలోని గందరగోళానికి విచారణ ద్వారా అంత మళ్ళీ దగ్గరికి అవుతున్న పరిస్థితి ఏమన్నా ఉందా? కేసీఆర్ గారి యొక్క చరిత్రను కానీ, ఒక నాయకుడిగా, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నారు. కేటీఆర్ వస్తే కొంతమంది హంగామా కాదు, అది ఖచ్చితంగా అది వైబ్రేషన్. ఒక అభివృద్ధి పథకాల అగ్రభాగాన్ని నిలిపి ఒక రాష్ట్రాన్ని తెచ్చిన కుటుంబం పైన, నేతల పైన ఈ రకంగా వేధించడం, జైలు పంపుతానడం, ఆ ముఖ్యమంత్రి స్థాయిని ఆయన వాడుకొని దుర్వినియోగం చేసే విధానం, ఇచ్చిన హామీలను తప్పించుకునే విధానం, డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధానం పట్ల ప్రజలు అసహనంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. ఏ స్కీమ్ అయినా రుణమాఫీ 30% కాదు రాజేంద్ర గారు, ఇప్పుడు తప్పు చేస్తే కాదు పొరపాటు జరిగింది అని కేటీఆర్ ఒప్పుకున్నారు. అది అలా జరిగి ఉండకూడదు. ఆర్బీఐ క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు దయాకర్ గారు ఏమంటున్నారు, మా గవర్నమెంట్ 4-5 వేల కోట్లు పంపిస్తుంది డైరెక్ట్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్కే, ఆర్బీఐని అడగకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా సీఎం డెసిషన్ తీసుకుంటాడు, కరెక్టేనా అని. అది ఎలా కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ కాకపోతే ఇది కరెక్ట్ కాదు కదా. కేసుకు సంబంధించి మీరు ఏసీబీ, ఏసీఆర్ విచారణకు మేము హాజరు అవుతున్నాం.
నేను చెప్తున్నాం. పొద్దుస్తమానం జైలు పంపుతా బిడ్డ, నువ్వు జైల్లో ఉంటా బిడ్డ అని పొద్దుస్తమానం టీవీలలో కానీ పేపర్లలో కానీ మొత్తం మీడియాలో కాంగ్రెస్ మంత్రులు ఏం మాట్లాడుతున్నారండి? ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు? బిడ్డ నీ అయ్య కొడుకులకు ఇద్దరికి చెంచాలు కూడా జైల్లో రూమ్ పెట్టిన రెడీలో ఉండండి. రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు రికార్డు ఒకసారి పరిశీలించండి. ఇవి అన్నరా లేదా అనేది వ్యాకరణ ఉన్నారు, అన్నడా లేదా చెప్పమనంటే రికార్డు తీసి మీకే రైట్. శేషు గారు, ఇవాళ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అది ప్రభాకర్ రావు వచ్చారు, దాదాపు ఒక